హైదరాబాద్ లో పశ్చిమాసియా వార్ ఎఫెక్ట్ కనబడుతోంది. ఇజ్రాయెల్ కు వ్యతిరేకంగా పాత బస్తీలో నిరసనలు కొనసాగుతున్నాయి. అమెరికా ఇజ్రాయెల్ భీకర దాడిలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ చనిపోవడంతో షియా సున్నీ వర్గానికి చెందిన ముస్లింలు ఆందోళన చేపట్టారు. శాంతిని దెబ్బతీస్తున్నారంటూ ఇజ్రాయెల్ అమెరికా తీరుకు వ్యతిరేకంగా వాళ్ళంతా నినాదాలు చేస్తున్నారు. ఇటు ముందస్తు జాగ్రత్తగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. ఇరాన్ సుప్రీం అయతొల్లా అలీ ఖమేనీ మరణంపై ఇటు హైదరాబాద్ పశ్చిమాసియాలో కూడా వార్ ఎఫెక్ట్ కనబడుతోందని చెప్పుకోవాలి. ఇజ్రాయెల్ కు వ్యతిరేకంగా పాత బస్తీలోని ప్రస్తుతం ముస్లింలు నిరసనలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. అమెరికా ఇజ్రాయెల్ భీకర దాడిలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ చనిపోవడంతో షియా సున్నీ వర్గానికి చెందిన ముస్లింలు అక్కడ ఆందోళన చేస్తున్నారు. అయితే శాంతిని దెబ్బతీస్తున్నారు అంటూ ఇజ్రాయెల్ అమెరికా తీరుకు వ్యతిరేకంగా వాళ్ళంతా నినాదాలు చేస్తున్నారు. అయితే ఇటు పాత బస్తీలోని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తుగానే పోలీసులు అక్కడికి చేరుకొని కట్టుదిట్టమైన భద్రతా చర్యలున్నతే చేపడుతూ ఉన్నారు. ఇటు ప్రస్తుతం అమెరికా ఇజ్రాయెల్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఇక ఇజ్రాయెల్ కు వ్యతిరేకంగా ఇటు పాత బస్తీలోని ముస్లింలు కొంతమంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారి నిరసనలు అయితే చేస్తున్నారు. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ని మా ప్రతినిధి సాగర్ మనకి లైవ్ అందుబాటులో ఉన్నారు. సాగర్, ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ అమెరికా ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో మృతి చెందడంతో హైదరాబాద్ ఓల్డ్ సిటీలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇటు హైదరాబాద్ ఓల్డ్ సిటీలోని పురాణి హవేలీ ప్రాంతంలో పెద్ద ఎత్తున ముస్లిం మత పెద్దలు, ఇటు ముస్లిం సోదరులు కూడా పెద్ద ఎత్తున పురాణి హవేలీ వద్దకు వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఖమేనీ మృతికి నిరసనగా ఈ నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లుగా కూడా తెలుస్తుంది. పెద్ద ఎత్తున ముస్లిం మత పెద్దలు ఇజ్రాయెల్ దాడులను ఖండిస్తూ ఇజ్రాయెల్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఇజ్రాయెల్ ముర్దాబాద్ అంటూ నినాదాలు చేస్తున్నారు. మరోవైపు ఈ వైమానిక దాడులకు సంబంధించినటువంటి అంశం పైన ముస్లిం మత పెద్దలు దీన్ని ఖండిస్తున్నారు. ఇందులో ప్రధానంగా పురేని హవేలీలో ఏర్పాటు చేసినటువంటి నిరసన కార్యక్రమంలో తంజీమ్ ఈ జఫేరీ అనే సంస్థ ఆధ్వర్యంలో ఈ నిరసనలు వ్యక్తమవుతున్నాయి. పెద్ద ఎత్తున ఖమేనీకి సంబంధించినటువంటి ప్లకార్డులు, ఫోటోలను ఏర్పాట్లు చేసి ఈ నిరసనలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో పెద్ద ఎత్తున వందలాది మంది ముస్లిం సోదరులు ఈ నిరసనలో పాల్గొన్నారు. పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ ఏర్పాటు అయింది. ఇక్కడ ముస్లిం మత పెద్దలు కూడా దీనికి సంబంధించినటువంటి అంశాలపైన మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా ఇజ్రాయెల్ దాడులను ఖండిస్తున్నాం, ఈ మృతి పైన తీవ్రంగా మేము నిరసన వ్యక్తం చేస్తున్నట్టు కూడా వాళ్ళు చెప్తున్నారు. ఒకసారి వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మిగతా మత పెద్దలంతా కూడా మాట్లాడుతున్న పరిస్థితి. సో కొంతమంది మొత్తం ఈ నిరసన కార్యక్రమంలో వందలాది మంది ముస్లిం సోదరులు, ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా ఇక్కడ పాల్గొన్న పరిస్థితి. వాళ్ళంతా కూడా ఈ అంశం పైన, ఈ యుద్ధంతో పాటుగా ఇరాన్ పైన దాడి చేయడం, ఖమేనీ మృతి చెందడం తీవ్రంగా ఖండిస్తూ ఆయనకు సంతాపం ప్రకటిస్తున్నారు. సో దీనిపైన పూర్తిగా ఖండిస్తూ ఈ నిరసన కార్యక్రమంలో పెద్ద ఎత్తున ముస్లింకి సంబంధించినటువంటి వారు నిరసనను వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇజ్రాయెల్ ముర్దాబాద్ అంటూ కూడా ఓల్డ్ సిటీలో నినాదాలు వినిపిస్తున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ఉన్నారు ఈ నిరసన కార్యక్రమానికి సంబంధించినటువంటి. ఒకసారి వారితో మనం మాట్లాడి చూడొచ్చు. మన పెద్ద ఎత్తున మహిళలు కూడా ఇందులో పాల్గొన్నట్టు తెలుస్తుంది. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి చెందడం పైన ముస్లిం మహిళలు కూడా నిరసన వ్యక్తం చేస్తూ ఆయన ఫోటోను ప్రదర్శిస్తూ నల్ల జెండాలతో వాళ్ళు నిరసన ప్రదర్శనను ఏర్పాటు చేశారు. వందలాది మంది ముస్లిం మహిళలు కూడా ఈ నిరసనలో పాల్గొన్న పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. ముస్లిం మహిళలు కూడా ఖమేనీకి సంబంధించినటువంటి ఫోటోని ప్రదర్శిస్తూ ఈ నిరసనలో పాల్గొన్నారు. సో ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ఉన్నారు. నిరసనకు సంబంధించినటువంటి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఈ నిరసన ఎందుకంటే ఇరాన్ ఒక సుప్రీం లీడర్ సయ్యద్ అలీ ఖామ్నేయిని యుఎస్ అండ్ ఇజ్రాయెల్ స్ట్రైక్స్లో నిన్న షహీద్ అయ్యారు, చనిపోయారు. సో ఇది ఒక చరిత్రలోనే నిలిచిపోయే బాధాకరమైన విషయము. ఎందుకంటే తన కోసమనే ఎప్పుడు నిలబడలేదు. గాజా, పలస్తీన్లో ఉన్న ఒక చిల్డ్రన్ అండ్ ఉమెన్ మీద ఇప్పుడు
ఇజ్రాయెల్ దాడులు చేస్తుంది. దానికోసం మంచి వెగనిస్ట్గా నిలబడారు అని చెప్పి ఇజ్రాయెల్ యుఎస్తో చేతులు కలిపి ఈ దాడికి పాల్పడింది. కేవలం ఇలా చేయడం వలన ఇరాన్ మొత్తం అంతా దుఃఖంలో మునిగింది. దీన్ని మేము షియా ముస్లిం అందరం తీవ్రంగా ఖండిస్తున్నాము. మీరు చూసినట్లయితే మేము ఇక్కడ నిరసన ప్రదర్శిస్తాము. ఇలా చేయడం ఎంతవరకు న్యాయం మీరే ఆలోచించండి. ఎందుకంటే వీఆర్ నాట్ ఎగ్నెస్ట్ injustice, like we are against injustice. Okay, we want justice for the people of Gaza, for the people of Palestine, and for the people of Iran. So దానికి నిరసన చేస్తున్నాము మేము ఇక్కడ. ఎందుకు అమెరికా ఇజ్రాయెల్ కలిసి దాడులు చేశారు? ఇరాన్ని ఎందుకు టార్గెట్ చేశారు? ఖమేనీని ఎందుకు టార్గెట్ చేశారు? సో ఇరాన్ ఖమేనీ సుప్రీం లీడర్ మీకు తెలిసిన విధంగానే, కానీ ఇక్కడ ఎందుకు కేవలం ఇరాన్ ఎందుకు టార్గెట్ చేశారు అంటే మీకు మిగతా ముస్లిం నేషన్స్ ఏది కూడా ఇజ్రాయెల్కి అగెనెస్ట్ లేదు. ఓన్లీ ఇరాన్ ఈజ్ ఓన్లీ ద నేషన్ విచ్ స్టాండ్స్ అగెనెస్ట్ ఇజ్రాయెల్, విచ్ యాక్చువల్లీ ఒపరెసెస్ ద ఈ ఇంజస్టిస్ కి అగెనెస్ట్ గా నిలబడింది. పాలస్తీన్ అనేది గాజా మొత్తం అనేది పాలస్తీన్ కి సంబంధించింది, అది వాళ్ళకే కేవలం సంబంధిస్తుంది. కానీ వీళ్ళు మాత్రం పాలస్తీన్ వాళ్ళు ఇజ్రాయెల్ పాలస్తీన్ ఆక్రమిస్తున్నారు, గాజాని ఆక్రమిస్తున్నారు. ఇది వాళ్ళ క్షేత్రం. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాని ఎవరైనా పాకిస్తాన్ నిర్మిస్తే మనం ఎలా ఖండిస్తామో సేమ్ పాకిస్తాన్కి ఇలా నిలబడడానికి ఎవరికి సపరేట్గా లేరు. సో ఇరాన్ నిలబడింది. ఆ ఇరాన్ నిలబడడం వాళ్ళకి ఇజ్రాయెల్ నచ్చలేదు. ఇజ్రాయెల్ ఈజ్ ఏ ఫ్రెండ్లీ నేషన్ ఆఫ్ యుఎస్. సో యుఎస్ దానికి ఏమో హెల్ప్ చేస్తుంది. హెల్ప్ చేసి ఇలా వీళ్ళేమో దీనికి ఇచ్చేసారు. నేతన్యాహు విధానాన్ని ఎట్లా చూస్తారు? నేతన్యాహు ఇంత దారుణంగా ప్రవర్తించడం పైన మీరేం చెప్తారు? ఎందుకంటే ముర్దాబాద్ నేతన్యాహు అంటున్నారు, ముర్దాబాద్ ఇజ్రాయెల్ అంటూ నినాదాలు చేస్తున్నారు. నేతన్యాహు మీకు చూసినట్టే ఈజ్ అ బ్రూటల్ లీడర్. హిమ్సెల్ఫ్ వచ్చి మతలబ్ చాలా మంది చనిపోయారు. ఆల్మోస్ట్ మీకు 80,000 మంది చిల్డ్రన్ అండ్ ఉమెన్ చనిపోయారు. లాస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ 2024 October 7th స్టార్ట్ అయింది. ఇది ఇంతవరకు నడిచింది. సో ఆల్మోస్ట్ మీకు 80,000 వరకు చనిపోయారు. అయినా కానీ లైక్ యునైటెడ్ నేషన్స్ కానీ ఎవరు ఈవెన్ తో క్రిమినల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ లో కూడా నేతన్యాహు ఈజ్ అన్ కిల్లర్ అని చెప్పి క్లియర్ గా వేసింది. హీ నీడ్ టు బి అరెస్టెడ్. బట్ స్టిల్ బికాస్ ఆఫ్ తనకు ట్రంప్ యొక్క ఇది సపోర్ట్ ఉండడం వలన దాన్ని ఎవరిని అరెస్ట్ చేయట్లేదు. బట్ నేతన్యాహు నీడ్ టు బి అరెస్టెడ్ బికాస్ హీఈస్ కిల్లింగ్ ఇన్నోసెంట్ చిల్డ్రన్ అండ్ ఉమెన్. యాజ్ యూ కెన్ సీ ఈజ్ ఎ క్రిమినల్. మీరు నిరసన ద్వారా ఓవరాల్ గా డిమాండ్ చేయాలంటే ఏం డిమాండ్ చేస్తారు? మేము నేతన్యాహుని అరెస్ట్ చేయాలని చెప్పి చూస్తున్నాము. ఎందుకంటే ఇది వరల్డ్ మొత్తానికి ఇది అగెన్స్ట్ ఇంజస్టిస్. ఓకే, నేతన్యాహుని అరెస్ట్ చేయాలి అండ్ పాలస్తీన్ ని గాజాని ఫ్రీ చేయాలి. ఇజ్రాయెల్ ఒక దాడులు పాలస్తీన్ మీద ఆగాలి అండ్ ఇరాన్ మీద దాడులు చేస్తున్నారు, దాన్ని ఆపాలి. ఇదే మేము ఖండిస్తున్నాం. చూడొచ్చు, ఇక్కడి నుంచి దారుచిపా వరకు కూడా ర్యాలీ, ఈ నిరసన ర్యాలీ కొనసాగుతున్నట్లు వచ్చింది. మహిళలు కన్నీరు పెడుతున్న దృశ్యాలు కూడా మనకు ఈ నిరసనలో కనిపిస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళకు ముస్లిం మతానికి సంబంధించినట్టు, ముస్లిం దేశానికి సంబంధించినట్టు, ముస్లిం హక్కుల కోసం గాజా పాలస్తీనాకు మద్దతుగా నిలిచినందుకే ఈరోజు ఖమేనీని ఇజ్రాయెల్ నిర్దాక్షిణ్యంగా చంపిందంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. ఖచ్చితంగా ఈ దాడులను మేము ఖండిస్తున్నాం. ఖమేనీ మృతికి ప్రతీకారం తీర్చుకుంటాం. ఖచ్చితంగా నేతన్యాహుని అరెస్ట్ చేసి చట్టపరంగా శిక్షించాలంటూ కూడా ఈ నిరసనలో పాల్గొన్నటువంటి వారు డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడి నుంచి దారుషిఫా వరకు ర్యాలీగా ప్లకార్డులు ప్రదర్శిస్తూ, నల్ల జెండాలు ప్రదర్శిస్తూ ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇరాన్లో జరిగినటువంటి వైమానిక దాడుల్లో ఖమేనీ, ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మృతి చెందడం పట్ల హైదరాబాద్ లో ఓల్డ్ సిటీలో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. కన్నీరు పెడుతూ రోధిస్తున్న దృశ్యాలు కూడా, ముస్లిం మహిళలు రోధిస్తున్న దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక్కడ మనకు ఇంతకుముందు ఓ వ్యక్తి మాట్లాడుతూ కూడా చెప్పాడు, పాలస్తీనా గాజాకు మద్దతుగా నిలిచినందుకే ఇరాన్ ను టార్గెట్ గా చేస్తూ అమెరికా ఇజ్రాయెల్ దాడి చేసినట్లుగా కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించినటువంటి కొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడదాం. సాబ్ ఏ ప్రొటెస్ట్ కా బారే మే एक दो बात आपके? अभी बहुत बिजी है, अभी बाद में हमारा खामनेई को सुसाइड मार दिया गया. खामनेई को, इसके लिए प्रोटेस्ट हो रहा है. ओके, कितना जन पार्टिसिपेट करा सब ये प्रोटेस्ट? फर्स्ट डे टुडे, फर्स्ट डे जस्ट मॉर्निंग दे हैव किल्ड. खमेनी के बारे में दो बात आप. He is a brave leader of Iran. Okay. Since 40 the humanity leader of the all peace loving persons. Okay. He's the one of the good leaders, sir. Okay. So that's why he's a stand against the devil forces like America, Israel. So that's why they are the main terrorists. They are organizing large scale terrorists all over the world. They are dictating, sir.
సో అందుకనే మేము ఆయన నిన్న రాత్రి చనిపోయారని దాని గురించి ఇప్పుడు మౌన్ చేస్తున్నాం. All human beings, including Christian, Muslim, Hindu, but all community are involved in this procession, sir. Not only in Hyderabad, all over the India, all over the world, this protest, peaceful protests are happening, sir. నేతన్యాహు గురించి ఏం చెప్తారు? ఎందుకంటే మొదటి నుంచి He కూడా is also an enemy, sir. He is the enemy of humanity, enemy of peace-loving people. ఓకే. నేతన్యాహు ద్వారా మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ నిరసన ద్వారా సార్ మా ఏంటంటే సార్ అందరేమో పీపుల్స్ అందరికీ తెలిసిపోవాలి ఎవరు పీస్ లవింగ్ ఉన్నారు, ఎవరు ఉగ్రవాదులు ఉన్నారు. ఉగ్రవాదులు నేతన్యాహు సార్, ఉగ్రవాదుడు డొనాల్డ్ ట్రంప్. ఈజ్ ఆల్సో ఇంపోజింగ్ ట్యాక్స్ ఆన్ ఇండియా సార్. లార్జ్ డిఫరెంట్ ట్యాక్సెస్ ఇన్ ఇంపోజింగ్ ఇండియా సార్. వాళ్ళు తన కోసమే వాళ్ళు జీవిస్తారు, తన కమ్యూనిటీ కోసమే జీవిస్తారు. వాళ్ళు పీస్ లివింగ్ కాదు సార్ వాళ్ళు. ఇంతేనని చెప్పు. సో ఇది దీనికి సంబంధించినటువంటి పెద్ద ఎత్తున చూడొచ్చు. ముస్లిం మహిళలు కూడా, ముస్లింతో పాటు హిందూస్ కూడా ఉన్నారు. అన్ని కమ్యూనిటీ వాళ్ళు కూడా ఈ నిరసనలో పాల్గొన్నట్లు కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి. నల్ల జెండాలతో నిరసనలు ప్రదర్శిస్తూ వాళ్ళు ఇందులో ప్లకార్డులను ప్రదర్శిస్తూ కమేనీకి సంబంధించిన ఫోటోలు ప్రదర్శిస్తూ చెప్తున్నారు. కొంతమంది जी बोलिए आप क्या बोलना चाहेंगे इस प्रोटेस्ट के बारे में? एक बात बोलिए, कमेनी के बारे में एक बात बोलिए, एक वन कमेंट. अमेरिका इसराइल पर बेशुमार अमेरिका इसराइल बेशुमार लानत पर के बारे में आप क्या చూడొచ్చు. ముస్లిం మహిళలు పెద్ద ఎత్తున ఈ నిరసనలో పాల్గొన్నారు. నల్ల జెండాలతో నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కన్నీరు అంటే రోధిస్తూ కూడా కమేనీ మృతికి నిరసన వ్యక్తం చేస్తూ అమెరికా ఇజ్రాయెల్ దాడులను ఈ విధంగా నిర్దాక్షిణంగా తమ లీడర్, ఇరాన్కి సంబంధించినటువంటి సుప్రీం లీడర్ని అంతమొందించడం పట్ల వాళ్ళు పెద్ద ఎత్తున ఖండిస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. నేతన్యాహును వెంటనే అరెస్ట్ చేయాలి, చట్ట ప్రకారం శిక్ష చేయాలని కూడా ఈ నిరసనలో పాల్గొన్నటువంటి మత పెద్దలు వీరంతా కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఒక మాటలో మరికొంతమంది మాట్లాడుతున్నారు. खुमैनी एक 86 इयर्स का एक बुजुर्ग पूरे इस्लामिक मुमलकात के लिए खड़े हुए थे. सिर्फ उन्होंने एक ही वॉज द ग्रेट सुप्रीम लीडर. और ना इस्लाम के लिए ना हम कभी झुकेंगे ना रुकेंगे. बस ये आखिरी नहीं है, इसके बाद हम बढ़ते जाएंगे. बिल्कुल बढ़ेंगे, यहाँ से हम बढ़ते ही जाएंगे. इसमें आप क्या डिमांड कर रहे हैं? कि इजराइल और अमेरिका के हमारे आंखों के सामने नीज तो नाबूद हो जाए. बिल्कुल इंशाल्लाह. సో ఇది చూడొచ్చు. వీళ్ళంతా కూడా నిరసన వ్యక్తం చేస్తూ కమేనీ ఇస్లాం సంబంధించినటువంటి గొప్ప లీడర్ అంటూ కూడా చెప్తున్నారు. ఖచ్చితంగా దీనికి మూల్యం అమెరికా ఇజ్రాయెల్ చెల్లించుకోక తప్పదంటూ కూడా నిరసనలో పాల్గొన్నటువంటి మహిళలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సాగర్. సో మొత్తానికి చూసుకోవచ్చు, ఇటు పశ్చిమాసియా వార్ ఎఫెక్ట్ అయితే ఇటు హైదరాబాద్ పాత బస్తీలో కనబడుతోంది. అలీ ఖమేనీ మృతి చెందడంతో ఇటు ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా కూడా పాత బస్తీలో ముస్లింలందరూ నిరసన వ్యక్తం చేస్తున్నారు.